హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, విజయసాయి రెడ్డి గారు నేను ఒక బాంబు పేల్చారు, ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారని చెప్పారు కదా. మళ్ళీ వాళ్ళు ఇంకో బాంబు పేల్చారు సార్. ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వివేక హత్య గురించి కొన్ని సంచలన విషయాలు అయితే చెప్తున్నారు. సో అందులో ఏంటంటే సార్, ఆయన అవినాష్ రెడ్డి వివేకాన్ని హత్య చేశాడన్న సెన్స్ లో మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఆయన ప్రస్తావిస్తున్నారు, దీనికి ఏమన్నా కారణం ఉందా అని కూడా చర్చ జరుగుతుంది. మరి ఆయన ప్రెస్ మీట్ పైన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు యాక్చువల్గా విజయసాయి రెడ్డి రాజీనామా అనేది ఒక పెను సంచలనంగా మారిపోయింది. ఆయన నిన్న రాజీనామా చేస్తూ రాజీనామా లేఖలో నేను వ్యక్తిగత కారణాల నుంచి రాజకీయాలను తప్పుకుంటున్నాను, రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను, సో జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను, జగన్ కుటుంబం నాకెంతో చేశారు, దాదాపు 9 ఏళ్ళుగా నేను రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ పార్లమెంట్లో నాయకుడిగా ఉంటూ చాలా చేశాను, సో నాకు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన భారతమ్మకు కూడా నేను రుణపడి ఉన్నాను. అట్లాగే నాకు తెలుగుదేశం మీద కానీ ఎటువంటి చంద్రబాబు కుటుంబం వీళ్ళతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. అలాగే నాకు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎప్పటి నుంచో నాకు మంచి సన్నిహితుడు. ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే క్లియర్గా ఆయన ఎవరి మీద ఏ ఆరోపణలు దాంట్లో చేయలేదు. జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను అనేది చెప్పాడు. రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, వ్యవసాయం చేయడమే నా భవిష్యత్తు అని కూడా చెప్పాడు. అయితే ఇందాక ఆయన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కి రాజీనామా సమర్పించినాక మీడియాతో జస్ట్ మాట్లాడాడు ఆయన ఇందాక. ఆయన మాటల్లో ఇప్పుడు ఒక సంచలనం బయటకు వచ్చింది. అదేంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఆయన మాట్లాడాడు. అందులో ఆయన ఏం చెప్పాడంటే, వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వివేకానంద రెడ్డి మరణం అనేది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. నేను ఇమీడియట్గా అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, బట్ అవినాష్ రెడ్డి ఫోన్ తీసుకోలేదు. అక్కడ పక్కనున్న వ్యక్తి ఫోన్లో నాకు గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు. నేను అది నమ్మి మీడియా వాళ్ళు అడిగితే గుండెపోటు అని చెప్పాను తప్ప నాకేమి గుండెపోటు అని తెలియదు అనేది ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది అంటే అర్థం ఏమిటి? ఇప్పటి వరకు ఏంది, అవినాష్ రెడ్డి అసలు నేను గుండెపోటు అనేది చెప్పలేదని అవినాష్ రెడ్డి ఆర్గ్యూ చేస్తున్నాడు ఇప్పటి వరకు. కానీ ఈయన అఫిషియల్గా ఏం చెప్తున్నాడు, అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తి నాకు గుండెపోటు అని చెప్తున్నాడు ఈయన. ఎందుకంటే అప్పుడు ఈయన మీద ఎక్కువ వచ్చింది. ఫస్ట్ మీడియాకి చెప్పింది విజయసాయి రెడ్డి గుండెపోటు అని. యాక్చువల్గా గతంలో ఏమొచ్చిందంటే వివేకానంద రెడ్డి పెద్ద బావమర్ది శివప్రకాష్ రెడ్డి విజయసాయి రెడ్డికి చెప్పినట్టుగా, విజయసాయి రెడ్డి మీడియాకి చెప్పినట్టుగా వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి కానీ వీళ్ళందరూ కూడా ఆ విషయాన్ని అలా బయటకు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒక బాంబు పేల్చాడని చెప్పచ్చు. అదేంటంటే అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్గా ఉన్న అవినాష్ రెడ్డి పక్కనున్న వ్యక్తి నాకు గుండెపోటు అని చెప్పాడు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఒక రకంగా అవినాష్ రెడ్డి ఫస్ట్ గుండెపోటు అని విజయసాయి రెడ్డికి చెప్పినట్టుగా లెక్క. ఎందుకంటే పక్కన ఉన్న వ్యక్తి అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే పక్కన ఉన్న వ్యక్తి తీశాడంటే అర్థమేమి, అవినాష్ రెడ్డి మాట్లాడలేని పరిస్థితిలో ఈయనతో పక్కన ఉన్న వ్యక్తి చెప్పాడు. సో అంటే ఒక రకంగా మీడియాకి కానీ ఫస్ట్ కానీ అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడు. అవినాష్ రెడ్డికి ఎలా తెలుసు గుండెపోటు అని? అవినాష్ రెడ్డి ఏమో నేను అలా చెప్పలేదు, శివప్రకాష్ రెడ్డి నాకు చెప్పాడు అని అవినాష్ రెడ్డి చెప్తున్నాడు. సో ఇవన్నీ కోర్టులో తేలాలి, మనం తేలేదు కాదు. కానీ ఇప్పుడు ఈయన ఒక బాంబు పేల్చినట్టుంది. ఆల్రెడీ తెలుగుదేశం మీడియా దీన్ని విపరీతంగా క్యారీ చేస్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనం సృష్టిస్తున్న విజయసాయి రెడ్డి అని. సో అట్లాగే ఆయన దీంతోపాటు విజయసాయి రెడ్డి విక్రాంతి రెడ్డి మీద కూడా, విక్రాంతి రెడ్డి ఎవరు, సుబ్బారెడ్డి కొడుకు, వైవి సుబ్బారెడ్డి కొడుకు. సో వైవి ఈ కాకినాడ సీపోర్టుకు సంబంధించి కేవీ రావు అనే వ్యక్తిని బెదిరించి 41% ఎంతో వీళ్ళ బంధువు అయిన, ఎవరు బంధువు, విజయసాయి రెడ్డి అల్లుడు వరుసయ్యే వ్యక్తికి శరత్చంద్రారెడ్డి అరవిందో దీనికి వాళ్ళకి అరవిందో ఫ్యాక్టరీ ఇది ఉంది, కంపెనీ ఉంది, దానికి రియల్టర్స్ పేరుతో అరవిందో వాళ్ళదే ఉంది. దానికి వాళ్ళు బలవంతంగా అమ్మించినట్టుగా, ట్రాన్స్ఫర్ చేయించినట్టుగా కేవీ రావు కంప్లైంట్ ఇచ్చాడు సిఐడికి. సిఐడి దాంట్లో ఇన్వాల్వ్ అయింది, దాంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈయన ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడాడు ఢిల్లీలో. ఆయన ఏమంటున్నారంటే, నన్ను సిఐడి వరకు ఈ కేసులో అప్రోచ్ కాలేదు, ఈడీ వాళ్ళు మాత్రం అప్రోచ్ అయ్యారు. ఈడీ వాళ్ళు అప్రోచ్ అయితే నేను ఒకటే చెప్పాను, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను కేవీ రావుని బెదిరించలేదు, కేవీ రావు
ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోకుండా కనబడితే హలో హలో అనుకోవడం తప్ప నాకు పరిచయం కూడా లేదు. నేను నా బిడ్డల మీద ప్రమాణం చేసి వెంకటేశ్వరుడి దగ్గర చెప్తాను, కేవీ రావుని కూడా చెప్పమానండి అని ఈడితో చెప్పానని చెప్తున్నాడు. అట్లాగే విక్రాంత్ రెడ్డి చిన్న పిల్లవాడు. విక్రాంత్ రెడ్డి ఏం విక్రాంత్ బాగున్నావా అని పలకరించడం, విక్రాంతి మీరు బాగున్నారా అనడం తప్ప నాకు అంతకంటే ఏమి విక్రాంత్ రెడ్డితో పరిచయాలు లేవు. రెండోది, నాకంటే కూడా విక్రాంత్ రెడ్డికే సర్కిల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కేవీ రావుని విక్రాంత్ రెడ్డికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనేది చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా విక్రాంత్ రెడ్డి కేవీ రావుని బెదిరించాడా అన్న సెన్స్తో ఈయన మాట్లాడుతున్నాడు అనేది కూడా ఇప్పుడు చాలామంది అనలైజ్ చేస్తున్నారు. అంటే ఈయన జగన్ మంచి కోరుకుంటున్నాను, భారతమ్మకి కృతజ్ఞతలు అని చెబుతూనే ఇప్పుడు అదే ఫ్యామిలీ మీద ఆరోపణలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆయన మీద పెట్టిన మొదటి కేసేమో ఈ కాకినాడ సీపోర్టుకి సంబంధించి కేవీ రావును బెదిరించారని ఈయన్ని A2గా పెట్టాడు, విక్రాంత్ రెడ్డి A1గా పెట్టారు. అంటే విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకు పరిచయం చేసి విక్రాంత్ రెడ్డిని బెదిరించి ఆ వాటాల్ని శరత్ చంద్రారెడ్డి వాళ్ళకి, అరవిందో వాళ్ళకి రాయించినట్టుగా ఆరోపణలు. అది కేవీ రావే కంప్లైంట్ ఇచ్చాడు. ఈయనేమో వెంకటేశ్వర స్వామి ప్రమాణం అన్నీ కోర్టులో చెల్లవు కదా, నేను వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్తానంటే కోర్టులో చెల్లుతుందా? కోర్టులో సాక్ష్యాధారాలు ఇంపార్టెంట్, కానీ ఈయన మరి అలా చెప్తున్నాడు. సో ఈ రెండు విషయాల్లో కూడా ఒక సంచలనం రేకెత్తే విధంగా జగన్కి యాంటీగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈయన ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు. అదేంటంటే, నేను వైసీపీకి తగిన న్యాయం చేయలేకపోతున్నాను, బాధ నా మనసులో ఉంది, జగన్ కూడా రాజీనామా చేయొద్దన్నాడు అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ స్థాయి వ్యక్తి రాజీనామా చేసేటప్పుడు జగన్కి చెప్పకుండా చేయడు, జగన్కి చెప్పే ఉంటాడు, జగన్ వద్దని వారించి ఉంటాడు. కానీ ఈయన డిసైడ్ అయిపోయాడు కాబట్టి జగన్కి ఇన్ఫామ్ చేశాడు కాబట్టి తప్ప జగన్ పర్మిషన్ అడగలేదు. ఎందుకంటే ఇలా డిసైడ్ అయిపోయాడు, డిసైడ్ అయినాక ఆయన తప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఇందాక మనం వేరే వీడియోలు చర్చించినట్టుగా ఎందుకు రాజీనామా చేశాడు అనే దగ్గర ఇప్పుడు ఆయన మాటలు బట్టి కొద్దిగా మనకు బయటకు వచ్చేది ఏంటంటే, జగన్ పట్ల అసంతృప్తి ఈయన కనబడుతుంది. అట్లాగే అవినాష్ రెడ్డి పట్ల కూడా ఈయనకి అసంతృప్తి ఉందని అర్థమవుతుంది. లేకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడు 5 ఏళ్ల ముందు జరిగింది, 2019లో జరిగింది. దాన్ని ఇప్పుడు బయటికి తీయాల్సిన, ఈయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకవేళ అడిగినా కూడా ఈయన దాని గురించి ఇప్పుడు ఎందుకు అని చెప్పాలి. కానీ ఈయన అప్పుడు ఎవరు ఫోన్ చేశారు, గుండెపోటు అని ఎవరు చెప్పారు, అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది మీడియాకి? అంటే జగన్ని, భారతిరెడ్డిని ఇరుకుని పెట్టి, ఎందుకంటే అవినాష్ రెడ్డి భారతిరెడ్డి తరపున బంధువు కాబట్టి అవినాష్ రెడ్డి గురించి నెగిటివ్గా చెప్తే అది భారతిరెడ్డి గురించి చెప్పినట్టే. అంటే ఈయన కూడా ఒక రెబల్గా మారుతున్నాడా, అప్రూవర్గా మారిపోతున్నాడా, దానివల్ల జగన్కి కన్విక్షన్ పడే అవకాశం ఉందా అన్న ఊహాగానాలు తెరలేపే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే క్లియర్గా ఇది జగన్కి పెద్ద బ్లో అనే చెప్పాలి. మామూలుగా ఆయన పార్టీకి ఆయన రిజైన్ చేస్తే జగన్కి పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈయన రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ ఫ్యామిలీకి చార్టెడ్ అకౌంటెంట్ గాను నమ్మిన బంటులాగా ఉన్నాడు. వాళ్ళ కంపెనీల వివరాలన్నీ కూడా ఈయనకి తెలుసు, లోటుపాట్లన్నీ తెలుసు, ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు అవన్నీ కూడా తెలుసు. ఎందుకంటే జగన్ మీద ఉన్న ఆరోపణలు ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి కొంతమంది వ్యాపారస్తులకి అక్రమంగా అనేక హెల్ప్ చేశాడు, అనేక రకాల సహాయాలు చేశాడు. దానికి వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. బెనిఫిట్కి వాళ్ళు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఇది కదా కేసు, దీన్నే క్విడ్ ప్రోకో అన్నారు. ఈ కేసులో ఈయనకి అన్నీ తెలుసు, ఎందుకంటే ఈయన ఆడిటర్గా కూడా ఉన్నాడు కాబట్టి ఏ కంపెనీలు దీంట్లో పెట్టుబడులు పెట్టాయి. ఎప్పుడైనా ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే ఆ కంపెనీ ఆల్రెడీ కొంత వర్త్ ఉండాలి, లేకపోతే కంపెనీలో పెట్టుబడులు పెట్టరు. వీళ్ళు కంపెనీలో పెట్టుబడులు ఎందుకు పెట్టారు, అంత వర్త్ ఏముంది దాంట్లో అంటే వీళ్ళకి లాభాలు జరిగాయి, లంచం బదులు ఇట్లా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే లంచాలు ఇచ్చే పద్ధతులు కూడా రకరకాలుగా ఉంటాయి. నేను ఇప్పుడు నీకు ఒక హెల్ప్ చేశాను, నువ్వు నాకు లంచం ఇవ్వకుండా నాకేదో కంపెనీ ఉంది, లేదా నా కూతురుకో కొడుకో భార్యకో కంపెనీ ఉంటే నువ్వు దాంట్లో లంచం బదులుగా పెట్టుబడులన్నీ పెట్టేస్తావు. దీని నుంచి నీకేం పెద్దగా ఒరగదు, ఎందుకంటే లాస్ చూపిస్తాను నేను కంపెనీలు, కానీ ఆ డబ్బులు నాకు వచ్చేసాయి, ఆ కంపెనీల పెట్టుబడుల రూపంలో నాకు వచ్చేసాయి. సో అది ఈయన మీద ఆరోపణ, జగన్ మీద. ఇప్పుడు A2 కానీ అప్రూవర్గా మారిపోతే, ఈయన వరుస చూస్తే అప్రూవర్గా మారేట్టుగానే కనిపిస్తుంది. ఎవరు? విజయసాయి రెడ్డి. ఎందుకంటే ఇంకొక ట్వీట్ కూడా చేశాడు, అది దేశంలో
అక్రమ వలసల్లో అనేక మంది ఉన్నారు, వాళ్ళని మళ్ళీ వాళ్ళ దేశాలకు పంపించని కూడా ట్రీట్ చేశాడు. ఈయన రాజకీయాల నుంచి విరమించుకున్నాక ఈయనకి ఎందుకు అక్రమ వలసలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటే ఈయన క్లియర్గా దేశంలో ఉండే అక్రమ వలసలు ఇవన్నీ బీజేపీ వాయిస్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే క్లియర్గా ఆయన బీజేపీ వైపు మరి పార్టీలో చేరతాడా లేదనేది కొంత తెలుస్తుంది, కానీ కొంతకాలంలో ఇప్పుడైతే ఈరోజు మనం కానీ ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ని కానీ విశ్లేషిస్తే క్లియర్గా జగన్కి యాంటీగా